హలో గైస్, అయితే మరి పెద్ది తాలూకా ఇంపాక్ట్, పెద్ది తాలూకా రెస్పాన్స్ అంటే నేనేమో కొత్తగా చెప్పక్కర్లేదు. సాంగ్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2-3 రోజులు దాటేసింది. బట్ స్టిల్ ఇంకా ఈ రోజుకి కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ 2లో ఉంది. రీసెంట్గా సౌత్ ఇండియన్ హీరోస్ది ఎప్పుడూ అలా జరగలేదు. అంటే మళ్ళీ మనకి కంపేర్ చేసుకోవద్దు. తలపతి విజయ్ ఉన్నాడు కదా, ఆయన సాంగ్ రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది. అది కూడా ట్రెండింగ్లోనే ఉంది, ఈక్వల్ టు పెద్ది సాంగ్. అఫ్కోర్స్ మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. విజయ్ దళపతి ఏంటి అంటే వన్ ఆఫ్ ద స్టార్ హీరో. అదే లెవెల్లో మన చరణ్ కూడా ఫాలోయింగ్ ఉంది. సో ఇద్దరు కూడా ఈక్వల్ స్టేచర్ ఉంది. బట్ ఇక్కడ విషయం స్టేచర్కి సంబంధించి కాదు, అనిరుద్ధ్కి ఏఆర్ రెహమాన్కి మధ్యలో పోటీ అనమాట. సో అనిరుద్ధ్ సాంగ్ ఎట్లా ఇస్తాడో మనకు తెలిసిందే. ఒక అవుట్డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, రీసెంట్ టైమ్స్లో ఒక మంచి హిట్ లేని డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చి మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేశాడు. అరే ఒకప్పుడు నేను ఇలాంటి సాంగ్స్ ఇచ్చేవాడిని, అందుకే నన్ను క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ అని పిలుస్తారు సో అని మళ్ళీ గుర్తు చేసినట్టు మళ్ళీ వచ్చాడు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, ఈ లెవెల్ ఆఫ్ సాంగ్ ఇస్తారు అని చెప్పి. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అయినారు. ఈవెన్ నార్త్లో కూడా చాలామంది దీని మీద రీల్స్ చేస్తున్నారు. ఈవెన్ తమిళ్లో కానీ, కన్నడలో కానీ, ప్రతి లాంగ్వేజ్లో కూడా ఒక మంచి ఇంపాక్ట్ అయితే పడింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మ్యూజిక్ ద్వారా పబ్లిసిటీ జరగాలి, ప్రమోషన్ జరగాలి. అలాంటప్పుడే సినిమా మీద ఉన్న అంచనాలు, సినిమా మీద ఉండే ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతాయి. ఇప్పుడు ఈ విషయం నేను చెప్పొచ్చో లేదో తెలియదు, పుష్ప సినిమాకి పబ్లిసిటీ జరిగిందంటే సాంగ్స్ వల్ల. సాంగ్స్ కానీ అక్కడ ఏమైనా తేడా ఒకటి అయ్యి ఉంటే సినిమా రిజల్ట్ కూడా పడిపోయేది. పుష్ప 1 రిలీజ్ అయ్యేటప్పుడు ఎవరికీ తెలియదు, బట్ సాంగ్స్ వల్ల తెలిసింది చాలామందికి. ఇది కూడా అదే జరగబోతుంది. చాలా సింపుల్ స్టెప్స్తో అందరూ వేయగలిగేలాగా, ఒక క్రికెట్ బ్యాట్తో కూడా స్టెప్లు వేయొచ్చు అని చూపించి మనకి జానీ మాస్టర్ అయితే మంచి స్టెప్లు పెట్టాడు ఈ మన సాంగ్లో. ఫెంటాస్టిక్. జాహ్నవి కపూర్ కూడా ఇంకా తన అందంతో ఇంకా తెలిసిందే కదా. చరణ్ నేను కొన్ని దగ్గర నామినేట్ చేసింది, నేను అన్ని దగ్గరలో అని చెప్పను, బట్ స్టిల్ గ్రేస్ గార్డ్ కాబట్టి ఆ బిల్డప్ ఏదైతే ఉందో, ఆ ఆరా ఏదైతే ఉందో దాంతో అలా పట్టి ఉంచాడు మనల్ని. చాలా బాగా అనిపించింది గైస్. ఇంకా ఇది ఇంకా ఎన్ని రోజులు ట్రెండ్ అవుతుంది స్పాటిఫైలో కానీ, చాలా మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో కూడా ఏదో రికార్డ్స్ పెడుతుంది, బయటకు రాలేదు. ఒక 5 to 6 days అయినాక వాళ్ళే అనౌన్స్ చేస్తారు మనకి. వెరీ సూన్ ఒక 100 million కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ నియర్ బై కూడా వెళ్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఎన్నిసార్లు విన్నారు? చెప్పండి కామెంట్స్లో.